ఆధునిక యుగంలో పిల్లలందరూ కూడా అయితే మొబైల్ ఫోను లేకపోతే టీవీలకు అతుక్కుపోతున్నారు. కనీసం ఫిజికల్గా బయటకు వచ్చి ఆడుకోవడం కానీ, గ్రౌండ్స్లో ఆడుకోవడం కానీ, లేకపోతే మైండ్కి సంబంధించిన గేమ్స్ కానీ, స్ట్రాటజీగా గేమ్స్ కానీ పూర్తిగా ఆడడం మానేశారని చెప్పుకోవచ్చు. ఓ పక్క చదువులు, మరో పక్క తీవ్ర ఒత్తిడితో వారు అసలు అంటే తల్లిదండ్రుల అతి జాగ్రత్తతో కూడా బయటికి రావడం మానేశారు. ప్రస్తుతం మనం సత్యం క్యారమ్ బోర్డు షాప్ దగ్గర ఉన్నాం. ఇది 80 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న షాప్ అనే చెప్పుకోవచ్చు. క్యారమ్ బోర్డులు ఇక్కడ తయారు చేస్తారు. గతంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాంప్లెక్స్ అంతా కూడా ఏదైతే షాప్ ఉందో ఈ షాప్ అంతా కూడా అయితే తల్లిదండ్రులు పిల్లలతో పూర్తిగా నిండిపోయి ఉండేది. ఇక వేసవకాలం వచ్చిందంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో డిమాండ్ ఉండేది. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మెయిన్ సెంటర్స్లో ఎక్కడన్నా కూడా ఒక క్యారమ్ బోర్డు క్లబ్బులు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కనుమరుగైపోయినాయి. కేవలం అంతా డిజిటల్ యుగం అయిపోయిన నేపథ్యంలో ఫోన్లకి అతుక్కుపోతున్నారు ఇటు ప్రజలు కానీ పిల్లలు కానీ. సో అసలు ఈ క్యారమ్ బోర్డుల కథ ఏంటి, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని కూడా ఇక్కడ రాంబాబు గారు ఉన్నారు. ఆయన్ని మాట్లాడించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాంబాబు గారు ఏంటి అసలు ఇప్పుడు క్యారమ్ బోర్డులు వస్తున్నారు ఎవరన్నా కొనడానికి? ఇప్పుడు మే నెల ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 దాకా కొద్దిగా సీజన్ ఉంటుందండి. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకి పెద్ద బోర్డులు స్పోర్ట్స్ బోర్డులు అవి వెళ్తూ ఉంటాయి. కాకపోతే ఇంతకు ముందు నుంచి ఏంటంటే అప్పుడు బోర్డులు అందించలేకపోయేవారు. పని వాళ్ళు ఎంతమంది ఒక 60 మంది ఉన్నా సరే అందించలేకపోయేవారు. ఇప్పుడు ఏంటంటే అప్పట్లో ప్రతి ఒక సెంటర్ ఉందంటే మా సెంటర్ ఉంటేనే ఒక 4 బోర్డులు గ్రేమ్లు ఆడించుకొని దానికి ఇంత గ్రేమ్కి ఇంత తీసుకుండేవారు. ఇది ఇక్కడ ఈ బోస్ సెంటర్ దగ్గర 4 బోర్డులు ఉన్నాయి. ఇటు 2 ఉండే అటు 2 ఉండే కిల్లికొట్టులో. అది ఏంటంటే ఈ బోర్డులు ఆడే దగ్గర గొడవలు అవి అవుతున్నాయని చెప్పి పోలీసులు ఏం చేశారంటే ఈ గేమ్స్ అవి ఆడకూడదు, బోర్డులు పెట్టకూడదు అని చెప్పడం వల్ల ఈ బోర్డులు వాడకం తగ్గిందండి బాగా. అందువల్ల కొద్దిగా సీజన్ మాకు ఇది కూడా తగ్గింది. ఆ తగ్గడం వల్ల ఏదో 2 నెలల సీజను, ఆ 2 నెలల సీజన్లోనే దీన్ని ఇచ్చేసుకుంటూ ఒకళ్ళ ఇద్దరిని పెట్టుకొని పని చేసుకుంటూ ఈ ఆర్డర్స్ వస్తే ఆ ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్స్ వస్తే ఆ ఆర్డర్స్ని పూర్తి చేసుకుంటూ ఇది ఇలాగా జి సత్యం గారు ప్రారంభించిన దాన్ని వాళ్ళ అబ్బాయి ఆయన కాలం చేశాక వాళ్ళ అబ్బాయి గారు సాయిరామ్ గారు కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. ఆయన కూడా కాలం చేశాక ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ గారు. ఒకసారి అసలు బోర్డు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఒక్కసారి మాకు చెప్పండి. అసలు ఏ కర్ర వాడతారు బోర్డుకి సంబంధించి దృఢంగా ఉండాలంటే? ఏంటండి ఇప్పుడు ఇవన్నీ ఏం కర్రలు వాడతారు ఇక్కడ? ఇది వచ్చి ఈ కర్ర వచ్చి పాలకర్ర వాడతారండి ఫ్రేమ్కి, ఎందుకంటే బెండ్ రాకూడదు అదేని. ఇది 11,000 రూపాయలు చిల్లర స్టాండ్తో. ఈ బోర్డు వచ్చి సపోటా గారు కానీ తుమ్మకర్ర కానీ వాడతాం ఫ్రేమ్కి. బ్యాక్ సైడ్ మటుకు యాప్ కర్ర వేస్తామండి. ఇంతకుముందంటే అప్పట్లో కర్ర బాగా సవగ్గా ఉండేది, బోర్డు వచ్చేది కాబట్టి అప్పట్లో బండార కర్ర వేగేసి కర్ర అది వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే రేట్లు పెరిగిపోవడం వల్ల దానివల్ల ఒక 50 కర్ర మట్టుకే ఈ చుట్టూ వేసేది కూడా 50 కర్రేనండి మొత్తం. ఇప్పుడు అసలు మీడియం బోర్డు ఎంత మనకి ప్రైస్ ఉంటుంది, పెద్ద బోర్డు ఎంత ఉంటుందండి కాస్ట్ అండి? కాస్ట్ చిన్న బోర్డు అయితే 1800 అండి లాస్ట్ ఇచ్చేది. అదైతే 3, 5, 4 అలాగా ఇస్తామండి. దాంట్లోనే ఇంకొద్ది హెవీ కొద్ది చేయాలంటే కమ్మి హెవీ వేయాలంటే 5,000 రూపాయలు కూడా అవుతుందండి. హెవీ కమ్మి అంటే ఇది చూడండి, ఇది చిన్నది ఉంది, ఆ వెనకది కొద్దిగా పెద్ద ఉంది. ఇది అలాగా ఆ సైజుని బట్టి వాళ్ళు ఇచ్చుకున్న ఆర్డర్ని బట్టి మేము తయారు చేసి ఇస్తామండి. ఇది ప్లేవుడ్ వేస్తామండి బ్యాక్ సైడ్. దాని మీద సన్ గ్లాస్ కావాలితే సన్ గ్లాస్ అంటే ఇస్తాం, లేదు ప్లేవుడ్ అనుకుంటే ఇవి మొత్తం ఇవ్వండి పాలిష్ వస్తుందండి. సన్ గ్లాస్ అనుకుంటే మీరు ఇప్పుడు బయట తీశారు కదా, ఇప్పుడు ఇదంతా పాలిష్ అండి. ఇదంతా పాలిష్ అనండి. పాలిష్ మైన్ పెట్టి పాలిష్ పెడతామండి. దాని మీద కొద్దిగా ఇదిగా మారుతుంది. కాకపోతే ఇది తడిస్తే కొద్దిగా పొర ఊడిపోద్ది. ఆ సన్ గ్లాస్ అయితే తడిసినా సరే ఏమవుదండి. ఊర్ల మధ్యలో కూడా గేమ్స్ జరిగాయి క్యారమ్ బోర్డుకి సంబంధించి, క్లబ్బులు ఉండే అంటారు. ఇది వాస్తవమైన ఎంతవరకు అంటే ఎట్లా జరిగేదండి అప్పట్లో గేమ్స్ అన్నీ? గేమ్స్ అంటే అప్పట్లో ప్లేయర్స్ ఎక్కువ ఉండేవారండి, ఇప్పుడు ఆడేవాళ్ళు తక్కువ. ఇప్పుడు ఏంటంటే క్లబ్బుల్లో మట్టుకు ఉంటాయండి. క్లబ్బుల్లో ఏంటంటే వాళ్ళ కాలక్షేపంగా ఆడుకోవడానికి. అలాగే సెలవులు వచ్చేటప్పటికి పిల్లలకి చిన్న బోర్డులు ఎక్కువ వెళ్తాయి, మీడియం సైజ్ బోర్డులు కొద్ది పెద్దవాళ్ళు ఆడుకుంటే అవి తీసుకొని వెళ్తారండి. ఈ బోర్డులు మట్టుకు ఎక్కువగా కర్ణాటక, హైదరాబాదు, ఇటు శ్రీకాకుళం
ఆ సైడ్ ఎక్కువ వెళ్తాయి. ఇటు విదేశాలకు కూడా మీరు ఎగుమతి చేశారు క్యారమ్ బోర్డులు అని చెప్తున్నారు. ఏంటి ఎక్కడెక్కడ ఏ దేశాలు పట్టుకెళ్ళారు? అంటే ఎక్కడి నుండి వెళ్ళిన వాళ్ళు మన వాళ్ళ స్తోమత మాట. ఎందుకంటే ఇది ఇక్కడ కొనేది 11,000 అయితే వాళ్ళకి ట్రావెలింగ్ ఛార్జ్ కనీసం 17,000 రూపాయలు అవుతుందంట దీనికి, ఫ్లైట్లో వేసుకెళ్తాను. అందుకని కొంతమంది జడుతున్నారు. కావాలి మాకు ప్రత్యేకించి ఇక్కడ నుంచి అని తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీ తీసుకొని వెళ్తున్నారండి. ఇప్పుడు ఏంటండి ఈయన పట్టుకున్నాడు ఇవన్నీ ఏంటివి? టైగర్స్ కాయిన్స్ అండి. ఇవి కాయిన్స్, ఈ కాయిన్స్ తయారండి అవి. ఇప్పుడు అలా పట్టి ఈ గీతలు గీసి ఇవన్నీ తయారు చేస్తామండి. ఇది పాలకరతో, ఇది పెద్ద బోర్డులు అండి. ఇది మామూలు మీడియం సైజ్ బోర్డు కదా, దీని ఎక్స్ట్రా 600 రూపాయలు అండి. ఇది సెట్ వచ్చి 600 రూపాయలు. ఏం కర్ర అండి ఇది? ఏ కర్రతో తయారు చేస్తారు? పాలకరతోనేనండి. పాలకర్ర ఏపు కర్ర ఉంటుందండి. ఇది బరువుగా ఉండాలి, తేలిగ్గా ఉంటే లేచిపోద్ది కాయిన్ స్టోక్ వేసేటప్పుడు. అందుకని బరువుగా ఉన్న కర్రతో ఎక్కువ వాడతామండి. ఇదంతా ఇదంతా ఈ రౌండ్ షేపు ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఉన్న మిషనరీ మీదనా లేకపోతే బయట ఎక్కడైనా చేయండి? లేదండి, మిషనరీ పక్కన రూమ్లో ఉంది మిషన్, దాని మీద పడతాం. దాని మీదే కాయిన్స్ ఇవన్నీ కూడా. ఏంటండి అసలు ఈ సైజు బోర్డుకి సంబంధించి సైజులు ఎట్లా తీసుకుంటారు? ఎంత సైజు ఉండాలి? లేకపోతే ఈ గీతల సైజు కానీ ఏంటిది? ఇది వచ్చి 3 సైజు అండి. 3 సైజు. ఈ గీతలకి ఏంటంటే మేము మా అప్పట్లో వాళ్ళు గీసినవి ఉంటాయండి, ఆ బద్దలు ఉన్నాయి కదండి, ఇక్కడ పెట్టుకొని ఇలా గీసుకోవటం చేసి తర్వాత గీతలు మామూలు పెన్నుతో గీసుకుంటాం అండి. ఈ రౌండ్లు మన ఇది ఉంది కదండి, దాంతో గీసుకుంటాం ఇవన్నీ కూడా. ఇది అయితే ఇప్పుడు ప్రింటింగ్ కూడా వచ్చేసిందండి. అంటే ఈ షీట్ మొత్తం మామూలుగా ప్రింట్ అంటారా? ప్రింట్ వచ్చిందండి ఆల్రెడీ ఉంది పైన, అదిగోండి దాంట్లో ఉంటుంది. ఆ స్క్రీన్ ప్రింట్తో వేసేసి తర్వాత ఒకేసారి లాగితే బ్లాక్ వస్తుందండి మొత్తం. ఇలా వచ్చేదానికి మేము అది వేస్తే బ్లాక్ వస్తుంది. ఆ తర్వాత కలర్లో మేము ఎక్కించుకుంటాం అండి. అంటే సుమారుగా ఒక మీడియం సైజు బోర్డు తయారు చేయడానికి ఎంత టైం పడుతుందండి? ఎన్ని రోజులు పడుతుంది? ఈ బోర్డు తయారు చేస్తాక 2 రోజులు పడుతుందండి. 3x3 బోర్డు. 3x బోర్డు. ఇది పెద్ద సైజు అండి, గ్రేమ్ బోర్డు. అదైతే రోజుకి ఒకటి చేసేవచ్చండి. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 బోర్డులు 6 బోర్డులు వేసుకుంటారు కాంట్రాక్ట్ వేసుకొని ఆ 6 బోర్డులు వాళ్ళు పూర్తి చేసి అప్పు చెప్పేటట్టు ఆయన చేస్తారు. ఇదైతే 2,800 అండి చేసి ఇచ్చినందుకు. మొత్తం ఇలా చేసి ఇచ్చినందుకు 2,800 అండి వాళ్ళకి. అవి అయితే 650 అండి. చిన్న బోర్డు అయితే 350 అండి. వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. మెటీరియల్ మనం ఇస్తే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. కరెంటు గిరెంట్ మొత్తం అంతా ఇంది, మెటీరియల్ అంతా ఇంది. వాళ్ళు చేసి ఇవ్వటం వరకే. సుమారుగా సంవత్సరానికి ఏడాదికి గతంలో ఎన్ని బోర్డులు ఇచ్చారండి? ఇప్పుడు చూస్తే ఎన్ని బోర్డులు వెళ్తున్నాయి? అప్పుడు కనీసం లేదంటే రోజుకు 2-3 బోర్డులు వెళ్ళాయండి. ఇప్పుడు రోజుకి ఒకటి కూడా వెళ్తాం మామూలుగా. ఏంటంటే వారానికి ఈ తయారైతే వారం రోజులు అవుతాయండి 2 తయారు. ఆ 2 పార్సల్ చేసి పంపిస్తాం. అది ఈ లోపల మామూలుగా ఏదైనా చిన్నపిల్లలకి ఎవరికైనా కావాలంటే అది ఇంకా ఇప్పుడు స్కూల్ తీశారు కంటే ఇంకెవరో కొనే పరిస్థితి లేదండి. ఏంటి ఇక్కడ మన పర్టికులర్గా ఈ సత్యం క్యారమ్ బోర్డులో ఎవరన్నా బాగా ప్రముఖులు పట్టుకెళ్ళి లేకపోతే ఆడి అట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? ప్రముఖులు అంటే క్లబ్బుల్లోకి కర్ణాటక ఇప్పుడు మన ఏలూరులో బోర్డులో బాగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఏలూరులో ఉండేవారండి. అప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు టోర్నీ గెలుచుకుని వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొద్దిగా పెద్ద వయసు అయిపోయి ఇది అయిపోయి ఆ ఆటను కొద్దిగా కనుమరుగైపోయింది. కేవలం ఏంటంటే పోలీసుల యొక్క నిబంధనల వల్ల ఈ ఆట మరుగవుతుందండి. కాదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిల్లలు కొద్దిగా గోల్ పడలేక కొన్ని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. అంటే పోలీసులు ఇంట్రెస్ట్ అంటే మామూలుగా మన వాళ్ళు గేమ్ ఆడితే పర్వాలేదు, ఆ గేమ్ మీద డబ్బులు పెట్టడం పెట్టి కాయిన్ పడిందనో పడలేదనో లైన్ దాటిందనో లేకపోతే సరిగ్గా డబుల్ టచ్ అయిందనో ఇది రెడ్ లైన్ ఉండాలండి అసలు. ఇప్పుడు అదేం పట్టించుకోవట్లేదు. ఇది ఎక్కకూడదండి, స్ట్రైకరు దాటకూడదు. అలా దాటేటప్పుడు ఏంటంటే ఘర్షణ పడతాం, కొట్టుకోవడం ఇలాంటివన్నీ చూసి ఇంకా వీటి వల్ల పెద్ద న్యూసెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పి పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు పెడతాం వల్ల ఈ బోర్డుల విషయంలో కొద్దిగా. ఇప్పుడు గల్లీలో క్రికెట్లు ఎలా ఆడుతున్నారో అప్పట్లో గల్లీగో 4-5 బోర్డులు ఉండే కదా.
ఇక్కడ ఈ సెంటర్లో 4 ఉండేయండి, భోజ్ పంప్ సెంటర్లో. పన్నెండు పంపుల సెంటర్లో ఒక 2 ఉండేయండి, చేపల దూం సెంటర్లో ఒక 4 ఉండే. అలాగా సెంటర్కి ఉండేయండి. పత్తేబాద్ కానీ ఎక్కడైనా సరే ఎక్కువగా లేబర్ ఉన్న ఏరియాలో ఈ బోర్డ్స్ ఎక్కువగా. సెంటర్కి పోటీ ఉండేదండి. మీరు చెప్పిన 12 పంపుల సెంటర్, భోజ్ పంప్ సెంటర్ ప్లేయర్స్ అదేనండి. గేమ్స్ పెట్టుకోవడం అంటే మా వాళ్ళు ఒక ఇద్దరు వస్తారు, వీళ్ళు ఒక ఇద్దరు కూర్చోవటం, ఆడతాం. మా ఆవిడ గెలిచాడంటే మా వాళ్ళు గెలిచారు అనేటట్టు. అలాగా ఇక్కడ చింత ఒక ఆయన ఉండేవాడండి ఇక్కడ మన రైల్వే స్టేషన్ ఎదుర. ఆయన దీంట్లో చాలా బాగా ఇది కాదు, ఆయనకి బాగా వయసు అయిపోయింది. అలాగే మన కర్ణాపరారు అని వాళ్ళు ఉండేవారండి. ఇది ఆడతారు. ఇది ఆడుకోవడం కూడా చాలా ఇదిగా ఉండాలండి. హ్యాండ్ స్ట్రోక్ కూడా బాగుండాలి. కొంతమంది పంకుడు వస్తాను, పిల్లలు కొనుక్కుపోతారు, షేక్ అవుతారు. అలాంటివి లేకుండా ఆడుకోవాలండి. పిల్లలకి ఏంటంటే మెయిన్ ఎక్కువగా వాడకం తగ్గడానికి సెల్ ఫోన్లో కూడా ఈ క్రీడలను పెడతాం, దాంట్లో చూసి ఆడుకోవడం. అదేంటంటే మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చండి. ఇది అలా కుదరదు. మొబైల్ ఫోన్లో ఆడే డైరెక్షన్స్ ఇస్తాడు, ఊరికి మనం టచ్ చేస్తే కాయిన్ వెళ్ళిపోద్ది. ఆ బాబు కానీ ఆ అబ్బాయి కానీ సూపర్ ప్లేయర్ అనుకుంటున్నారు. మెంటాలిటీని బట్టి దాన్ని ఆడుతూ ఉండాలి. అక్కడ ఉన్న కాయిన్ బట్టి దాన్ని చూసి ఎలాగైతే వెళ్తుంది, ఎక్కడ స్ట్రైకర్ కొడితే వెళ్తుంది అన్నది చూసుకోవాలండి. అటు ఉన్న కాయిన్ ఇటు రావాలంటే కూడాను ఇది చేసుకోవచ్చు. ఆ సెల్లో అవి కుదరదండి, అది రివర్స్ కొట్టుకోవాలి మనకు. అలాగా ఆ ఆటలోనే నైపుణ్యం ఉంది. ఇప్పుడుకంటే గవర్నమెంట్ ఈ ఫోర్ట్స్ అని పెట్టట్లేదు, కానీ కొంతమంది దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న టీచర్స్ వాళ్ళు ఇప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడాను గ్రంథాలయం ఉందండి 12 పంపుల సెంటర్లో. పిల్లలకు ఇప్పటి నుంచే వాళ్ళకి బోర్డులు అవి నేర్పిస్తున్నారు. 2 బోర్డులు కొనుక్కెళ్ళారు. అలాగే హాస్టల్లోనూ ఎన్నండి మొత్తం ఒక బోర్డుకి ఎన్ని కాయిన్లు ఉంటాయి? వైట్ కానీ బ్లాక్ కానీ? 9. వైట్ 9 అండి, బ్లాక్లు 9 అండి, రెడ్ 1 అండి. మొత్తం 19 కాయిన్స్ అండి. 19 కాయిన్స్ మధ్యలో పేర్చుకోవాలి. రెడ్ కనపట్లేదు ఇక్కడ ముందు. ఓకే, అంటే ఈ కలర్ రెడ్ కాకపోయినా ఈ ఫ్లవర్ని బట్టి. ఇదివరకు మా చిన్నప్పుడు రెడ్ కాయిన్ ఉండేది. రెడ్ కాయిన్ రెడీమేడ్ది వస్తుందండి. రెడీమేడ్ది అయితే రెడ్ ఇస్తారు, కానీ ఆ గీతలు. ఓకే ఓకే, ఇది కూడా బ్రౌన్. రెడీమేడ్ ఇది రెడ్ అనుకోవడం. ఇది ఈ ఫ్లవర్ ఉంటే రెడ్ అండి. అదే ఈ ఫ్లవర్ వైట్లు, ఇవన్నీ వైట్లు అండి. మీరు ఆడారండి అప్పట్లో? ఏమైనా గేమ్స్ ఆడారా? ఆడేవాడినండి. కానీ ఎంత పందాలు కొట్టేవాళ్ళు? అప్పుడు ఎంత అండి, 30 రూపాయలు కడితే ఇది అయిపోయేది. ఒక 50 రూపాయలు కడితే టాపు. ఎందుకంటే నాకు 85లో నాకు నెలకు జీతం 350 రూపాయలండి. కానీ వాళ్ళు రోజు 900 వచ్చినా చాలలేదు. కానీ ఆ 350తో మేము మా ఇద్దరు పిల్లలతో, మా భార్య భర్తలు నలుగురు బతికేవాళ్ళం 85లో అండి. మరి చూడండి ఎంత తేడా వచ్చిందో. అసలు మీరు కాయిన్స్ పెడుతుంటేనే మీ ఇంట్రెస్ట్ అర్థమైపోతుంది. చాలా జాగ్రత్తగా సర్దుతున్నారు మీరు. ఇవన్నీ కూడా పెట్టాలి, అలా పెట్టుకుంటేనే దీని ఇది ఇలా వస్తాయండి. అవును. ఏంటండి చిన్న బోర్డు మీదకి అయ్యి? అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చిన్నవి కోయించుకుంటారండి కొంతమంది కావాలని. ఓకే, ఈ సైజు ఇది 3 అయినా కాదండి, అయ్యే ఈ మైనస్ కాయిన్లు అండి. అంటే స్ట్రైకర్ కూడా దీంతో పాటు వెళ్ళిపోద్దండి. ఆ స్ట్రైకర్ చిన్న స్ట్రైకర్ ఉంది. ఈ మామూలు చిన్నవి అండి, బాగా టైట్గా వెళ్ళాలి. అవి వాళ్ళ ఇష్టాన్ని బట్టి కోయించుకుంటారండి. ఒక్కొక్క ఊళ్ళని బట్టి, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అవి అలా వాడతారండి. అదే షిఫ్ట్ అలా ఉంటుంది. మొత్తం 18 వచ్చినాయండి, 19 వచ్చినాయి. 19 వస్తాయండి. ఓకే, ఒకసారి కొట్టండి మీరు స్ట్రైకర్తో. ఇది మళ్ళీ బోర్డుని బట్టి స్ట్రైకర్ ఉంటుందా లేకపోతే? ఇంతకుముందు కొద్ది పెద్దవి వచ్చాయండి, ఇప్పుడు ఇదే సైజు వస్తున్నాయి. ఇప్పుడు స్ట్రైట్ బై స్ట్రైట్ ఇద్దరే ఆడుకునేటప్పుడు ఏంటంటే వైట్లు ఇలా పెట్టుకుంటారండి. ఇలా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకొని ఇలా కొట్టుకుంటారు. బ్యాక్ సైడ్కి వేసుకోవాలి, ఎందుకంటే కాయిన్స్ అని మనైపోతాయి. అదే డబుల్ సైడ్తే ఎలా కొట్టుకున్నా పర్లే. ఇంకా పౌడర్ పెడితే ఇంకా ఇది వెళ్ళిపోద్దండి. కానీ ఇప్పుడు పౌడర్ అయితే ఆ పౌడర్ కొట్టండి.
వెళ్తుందని చూద్దాం ఏదో ఒక కాయిన్. చాలా సినిమాలు కూడా వచ్చినాయి క్యారమ్ బోర్డు బ్యాక్గ్రౌండ్తో. ఉన్నాయండి అప్పట్లో అన్నీ ఉండేవండి. అప్పుడు క్యారమ్ బోర్డు ఏంటి ప్యాకాట ఉండేది, ఉండేవి. మరి ఆ మహానుభావులు ఎరక్కన పెట్టారు కాలాలను బట్టి, సంవత్సరానికి ఇన్ని మొక్కలు, ఇన్ని రోజులు ఇన్ని మొక్కలని. బాగుందండి. ఇవన్నీ కూడా రకరకాల ఇవి స్ట్రైకర్స్. ఈ ఇది అండి మైనస్ అంటే ఇది వెళ్ళిపోవాలండి. అంటే కాయిన్తో పాటు ఇది కూడా వెళ్ళాలా? ఇది అంటే ఇది వెళ్ళపోయినా పర్లేదు, స్ట్రైకర్తో మైనస్ అండి ఇది. ఇది కూడా హోల్లోకి వెళ్ళిపోవాలి, హోల్లోకి వెళ్ళిపోవాలి. అంటే వెళ్తేనే పాయింటా లేకపోతే ఇది వెళ్ళపోయినా కాయిన్ వెళ్తే చాలండి. కొంతమందికి ఏంటంటే రెండు వెళ్ళిపోవాలి. వాళ్ళు ఈ చేయించుకుంటారండి కావాలని, పెద్ద బెజ్జాలు పోయించుకుంటారు. మామూలుగా అయితే చిన్న బెజ్జాలు కావాలని కొంతమంది కొంటారు. మూడు రకాలు ఉంటాయండి దీంట్లో, మీడియము, చిన్నది, మైనస్. దాన్ని బట్టి మేము వాళ్ళకి ఏది అడిగితే అది. స్ట్రైకర్స్ అన్ని దేంతో మొత్తం ఈ స్ట్రైకర్స్ అన్ని దేంతో తయారు చేస్తారండి? ఇది ఫైబరేనండి, కాకపోతే ఇప్పుడు మనం చేసేదేం కాదండి ఇది. అప్పటి నుంచి కూడా వచ్చేది. అప్పుడు షీట్లు వచ్చేది, షీట్లని రౌండ్గా కోసి శుభ్రంగా మిషన్ మీద ఆరా తీసి ఇచ్చేది. ఇప్పుడు రెడీమేడ్ వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు దాంట్లో చూసిన దానికి ఇది రెడీమేడ్ కాయిన్స్ అండి. ఇవన్నీ రెడీమేడ్ కాయిన్స్. రెడీమేడ్ అంటే వాళ్ళు తయారు మిషన్ మీద తయారండి. స్పోర్ట్స్ బోర్డులో దొరుకుతాయి. అవి అయితే దొరకవండి, మా దగ్గరికి రావాల్సింది. అవి పట్టేయమట్టు. ఈ కర్ర అంతా ఎక్కడ దొరుకుద్ది? ఇప్పుడు మీరు విన్నాడా పాలకర్ర అన్నారు, ఈ పాలకర్ర కానీ ఇవన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయండి? కర్ర దొరుకుతున్నాయి తక్కువ అండి. పాలకర్ర దొరకకపోతే ఏం చేస్తామంటే సపోర్ట్ కర్ర అది వేస్తామండి. ఎందుకంటే బరువు ఉండాలి అది, అందుకని సపోర్ట్ కర్ర వేస్తాం. ఇప్పుడు పాలకర్ర అంటే దొరకట్లేదండి. పాలకర్ర ఇప్పుడు మీకు ఇందా చూపించాడు, కాయిన్లు పెట్టాడు, అంత ముక్క పూజకు పెట్టుకుంటారండి. సత్యనారాయణ రథంలో కానీ శంకుస్థాపనలో కానీ అది వచ్చి 300 రూపాయలండి. అది ఊరికే ఒక చిన్న గోపురంలో పట్టి రౌండ్గా అది ఇస్తే అది 300. పాలకర్ర బాగా డిమాండ్ అండి, ఇప్పుడు దొరకట్లేదు బాగా. కర్ర కూడా వుడ్ అన్నది చాలా తక్కువ అండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఈ సత్యం షాప్లో, క్యారమ్ బోర్డ్ షాప్లో ఎంతమంది పనిచేస్తున్నారండి? సుమారుగా ఎంతమందికి ఇక్కడ ఉపాధి దొరికేది? ఇంతకుముందు అయితే 6 డే అండ్ నైట్ చేసేవారండి. ఇప్పుడు 2 చేస్తే వాళ్ళకి డైలీ ఉంటే చాలు అనుకుంటున్నారు వాళ్ళు పని. అందుకని వాళ్ళు కూడా కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు ఈ పని. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరో రావట్లేదండి క్యారమ్ బోర్డ్స్ అన్నది. ఆయన ఎప్పుడో సీనియర్ ఆయన ఉన్నాడు, ఇప్పుడు మోగ ఆయన. మళ్ళీ వీళ్ళిద్దరి తర్వాత సరిగ్గా పనిచేసే వాళ్ళు ఎవరు లేరండి ఏలూరులో. ఏంటి ఎన్నాళ్ళ నుండి పనిచేస్తున్నారు మీరు ఈ క్యారమ్ బోర్డు పని? 30 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇదే పని. ఇంకా ఇది బిల్డింగ్ వర్క్, ఫర్నిచర్ అన్నీనండి. అంటే మన ఇది కార్పెంటర్ అంటే ఇది వర్క్ ఏమంటారు దీన్ని? మన వుడ్ వర్క్, కార్పెంటరీ వర్క్ అండి. ఈ క్యారమ్ బోర్డులో అందరికీ రావు, అది చేసే వాళ్ళకి తప్ప, అలవాటైన వాళ్ళకి తప్ప కస్టమర్ వాళ్ళకి రాదు. అదండి. ఇప్పుడు మన లోపల 3x3 చూసాం. ఇది ఎంతండి సైజు? ఇది 2x2 అండి. లోన్ సైజు 2x2, 1 ఇంచు తగ్గుతుంది దేనికైనా సరే. ఈ కమ్ములు అంటారా, సైజు పెరిగింది అనుకోండి కొంచెం వెరైటీగా ఉంటాయి, కొంచెం తగ్గుతాయి, వేయనంతే. క్యారమ్ బోర్డ్ ఇది సన్ గ్లాస్ అండి. అవునండి. దీంట్లో కూడా ప్లైవుడ్ కూడా ఇదివరకే చూడండి. అవునండి. సన్ గ్లాస్కి ప్లైవుడ్కి ఏంటి డిఫరెన్స్? ఇది వాటర్ పడితే దెబ్బతిందండి, అది తడిసినా ఏమవుతుంది. అది ప్లైవుడ్ అయితే వాటర్ పడితే బొబ్బల కింద పొరలుగా ఇది అవుతూ బోర్డు పాడవుతుంది. ఏంటి ఎన్ని బోర్డులు అమ్ముతున్నారు రోజుకి? ఈ కరెక్ట్గా మనం చెప్పలేము, ఇదంతా గాలిస్తుంది, కరెక్ట్గా మనం చెప్పలేము.
ఓకే, మనం చూస్తున్నాం దీనికి సంబంధించి క్యారమ్ బోర్డుకి సంబంధించి గతం ఎంతో ఘనచరిత్రలాగా ఇక్కడ ఉందనే చెప్పుకోవచ్చు. ఏంటి రాంబాబు గారు, ఇప్పుడు మా వ్యూవర్స్కి, బిగ్ టీవీ వ్యూవర్స్కి ఏం చెప్తారు మీరు? అంటే అందరూ మొబైల్ ఫోన్స్లోనే గేమ్స్ అన్ని పిల్లలు కానీ పెద్దలు కానీ అలవాటైపోయారు. ఇప్పుడు ఈ క్యారమ్ బోర్డులు మళ్ళా వెళ్ళాలంటే ఏం చేయాలంటారు? దీన్ని స్వేచ్ఛగా ఆడుకునేటట్టు కొంత సౌకర్యాలు కల్పిస్తే బయటకు వచ్చి ఆడేవాళ్ళు కొద్దిగా ఎక్కువ అవుతారండి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఓన్గా కొనుక్కొని వాళ్ళు ఆడుకునేటట్టే ఉంది తప్పితే బయట నలుగురు కూర్చొని సాయంత్రం పూట సరదాగా ఆడుకోవడానికి వీలు లేదండి. ఇప్పుడు పోలీసు నిబంధనల ప్రకారం దాని మీద దీని వాడకం కూడా బాగా తగ్గినాయి. కానీ ఎంత తగ్గినా సరే పిల్లల మటుకు పిల్లల బోర్డులు కంపల్సరీ ఎక్కువ సీజన్లో ఏప్రిల్ 15 నుంచి సెలవులు ఇచ్చిన కానీ మే నెల జూన్ 15 దాకా కూడాను పిల్లల బోర్డులు అసలు వీళ్ళు అందించలేరండి. ఈ ఇద్దరు నైట్ కూడా చేసి అందిస్తే కానీ అలాగే మీడియం సైజు మాకు ఇక ఏంటంటే పెద్ద బోర్డులు మటుకు ఆర్డర్ అండి. ఇగో ఇప్పుడు మీరు చూసిన బోర్డు అవి ఇప్పుడు వెళ్ళిపోతాయి. ఇగో ఇంకో 4 తయారు చేస్తున్నారు. అవి కూడా ఆర్డరేనండి. ఆర్డర్ మీద ఆర్డర్ ఇస్తేనే చేస్తాం అవి. ఎందుకంటే పెట్టి చేసుకుంటే మాకు ఖర్చం కాదండి. బోర్డు మాట్లాడితే ఆ పక్క ఈ పక్క పెడితే డ్యామేజ్ అయితే 11,000 పోయినట్టు. అది లాభ నష్టాలు చూసుకోకుండా దీన్ని నిలబెట్టాలి అన్నదే ఆయన పట్టుదలండి. అలా నాన్నగారిది. వాళ్ళ నాన్నగారు మాట బారు ఆయన ఆస్తులు కూడా వదిలేసుకున్నాడండి దీనివల్ల. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అయితే ముగ్గురులో ఇద్దరికి ఆస్తులు ఇచ్చేసి దీన్ని షాప్ మట్టుకు మెయింటెనెన్స్ అండి. మళ్ళీ షాప్ అద్దెదే, ఓన్లీ మెయింటెనెన్స్ నేను చేసుకుంటానని ఆ సాయిరామ్ అన్న అతను తీసుకున్నాడండి. ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ పెడుతున్నాడు ఈయన. ఇది అదే మీరు చెప్పిన సన్ గ్లాస్ ఆఫ్ ప్లేవుడ్ అనేది బ్యాక్గ్రౌండ్ ఇక్కడ సెట్ అవుద్ది. ఆల్రెడీ అంటిస్తుందండి. అంటిస్తుందండి. సన్ గ్లాస్ అది ప్లేవుడా? ఇది ప్లైవుడ్ బోర్డు అండి. నెక్స్ట్ టైం అదేంటి సన్ గ్లాస్ అండి. అదే మొత్తం అతికిస్తాం ముందే అతికిస్తాం. అంటే ఈ వేరే టైప్ బోర్డులు అండి. అదే అయితే మనం చూస్తున్నాం సుమారుగా ఒక వ్యక్తి ఈ ప్లేవుడ్ని దీన్ని దిగేసేస్తామండి. దిగేసిన తర్వాత అప్పుడు సన్ గ్లాస్ కానీ ప్లేవుడ్ కానీ మళ్ళీ దాని మీద అంటిస్తామండి. లేకపోతే మేకు వేయటం కుదరదండి. అందుకని ముందు ఆ ప్లేవుడ్ వేసేసి దానికేమో ఈ ఫ్రేమ్కి వేసేసి ఆ తర్వాత సన్ గ్లాస్ కానీ ప్లేవుడ్ కానీ ఏదో ఒకటి అంటిస్తాం మళ్ళీ. అయితే ప్రస్తుతం మనం ఉన్న ఈ ఏలూరులోని సత్యం క్యారమ్ బోర్డు వర్క్షాప్ అనేది సుమారుగా 80 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ ఈ షాపు నుండి విదేశాలకి పట్టుకెళ్తున్నారు. దాంతోపాటుగా ఈ పలు సెంటర్లకు సంబంధించినటువంటి వివిధ సెంటర్లు, అంటే ఇప్పుడు ఏలూరులో 50 డివిజన్లు ఉంటే ఆ సెంటర్లో కూడా ప్రతి సెంటర్లో 4-5 బోర్డులు ఉండేవి. వారంతా ఆనందంగా ఆడేవారు. కాకపోతే ఒక సీరియస్ క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఆ టగ్ ఆఫ్ వార్ కింద ఉండి గొడవలు అవడంతో పోలీసు దీన్ని బ్యాన్ చేశారని చెప్తున్నారు. పిల్లలు కూడా మొబైల్ గేమ్స్లో క్యారమ్ బోర్డు యాప్ గేమ్ డౌన్లోడ్ చేసి 3D గేమ్ డౌన్లోడ్ చేసి అది ఆడతారు తప్ప వాస్తవంగా ఫిజికల్గా క్యారమ్ బోర్డు ఆడితే ఆ ఆనందం వేరు. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వచ్చే ఆ స్ట్రెంగ్త్ వేరని ఇక్కడ క్యారమ్ బోర్డు తయారు చేసే నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సో మీరు ఇప్పటికన్నా మీ పిల్లలకి ఇప్పుడు డిజిటల్ గేమ్స్ గిఫ్ట్లు ఇవ్వడం మానేసి, లేకపోతే ఈ ట్యాబ్లో లేకపోతే ప్లే స్టేషన్లో గిఫ్ట్లు ఇవ్వడం మానేసి ఫిజికల్గా ఉండే ఇటువంటివి గిఫ్ట్లు ఇవ్వడం మొదలు పెడితే వీరి ఉపాధి మరలా నిలబడే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా పిల్లల మానసిక పెరుగుదల కూడా స్ట్రాంగ్గా ఉంటుందని కూడా ఇక్కడ వీరు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.